సరే ఏంటి అంటే ఇప్పుడు ఒకవేళ క్లాష్ పడాల్సొస్తే ఏంటి పరిస్థితి? చాలామంది డేట్ మార్చుకుంటారనో, ఒక వారం వెనక్కి వెళ్తారనో రకరకాలుగా స్పెక్యులేషన్స్ చేస్తున్నారు. అసలు ఏంటి? లేదు సార్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ప్రోడక్ట్. ఏదో సరదాగా అలా అనడం కానీ, ఒకవేళ సినిమా వచ్చినప్పటికీ చెన్నై లవ్ స్టోరీ యాజ్ ఎ టీమ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ కమింగ్ ఆన్ ద సేమ్ డేట్. ఓకే. దాంట్లో అయితే లేదు. బట్ ఏంటంటే ఐ హోప్, అండ్ నాకు ఇంకా నమ్మకం ఏంటంటే సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అంతా కంటెంట్ చూసి దేనికి వెళ్ళాలి అని. బట్ చెన్నై లవ్ స్టోరీ ఇప్పటిదాకా మేము ఊహించిన దానికన్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఆడియన్స్ దగ్గర నుంచి యాంటిసిపేషన్ ఉంది. మనోళ్ళు మన సినిమానే ఫస్ట్ చూస్తారని నమ్ముతున్నాను సార్. అంటే ఇనీషియల్ కొద్దిగా బజ్ ఓపెనింగ్స్ డివైడ్ అవ్వడం, లేకపోతే రిలీజ్‌లు ఈ టెన్షన్స్ ఏమీ లేవా? అవన్నీ ఏం లేదు సార్. మాకు ఇంత సాలిడ్ పర్సనాలిటీస్ ఇక్కడ ఉన్నాయి, ఆ టెన్షన్స్ ఏముంటాయి సార్. ఎస్కేఎన్ గారు కానీ, సాయిరేష్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ రిలీజ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మాకు ఆ కంగారు ఏం లేదు. బికాజ్ ప్రొడక్షన్ సైడ్ యాజ్ ఎ టీమ్ సార్ వాళ్ళు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. బెస్ట్ రిలీజ్ ఇవ్వబోతున్నారు. చాలా గట్టిగా తీసుకెళ్ళబోతున్నారు కూడా సార్. ఓకే. కిరణ్ గారు విష్ యూ హ్యాపీ బర్త్డే ఫస్ట్. సరే కన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. యా, అయితే మొన్న చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు సాయిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం అలాగా. సార్, బేబీ మీరే రాశారు, మీరే తీశారు, 100 కోట్లు కొల్లగొట్టారు. బట్ ఇది రాసి డైరెక్షన్ మాత్రం రవి గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? సార్ అంటే అన్ని కథలు రాసుకున్న ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రాసుకున్న కథలన్నీ నేను తీయలేను. బేసిక్గా నేను 2 ఏళ్ళకో సినిమా తీస్తే అంత చాలా నింపాదిగా ఆలోచించుకొని తీస్తాను. సో కలర్ ఫోటో కానీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ మంచి కథలు, వేరే నాకు వేవ్ లెన్స్ ఇంకైనా ఒక డైరెక్టర్తో ప్రొడ్యూస్ చేద్దామనే కోరిక. అది కాకుండా నేను బేబీ హిందీ చేస్తూ ఉన్నాను. ఆ షూటింగ్లో నేను బిజీగా ఉండాల్సి వచ్చింది. సో రవి నాకు బేబీ తెలుగులో చాలా హెల్ప్ చేశాడనమాట. ఆ టైంలో ఇద్దరికి నాకు అర్థమైంది, ఇద్దరు మైండ్ సెట్ కానీ వర్క్ లెవెల్ కానీ ఇద్దరిది పర్ఫెక్ట్ సింక్ అని. సో అందుకే అంటే ఇది చెన్నై లవ్ స్టోరీ అని పెట్టారు, మొత్తం చెన్నైలో షూట్ చేశారు. ఇప్పుడు అదే బీచ్లో అదన్నీ ఇక్కడే కూడా ఉంటాయి కదా. అంటే చెన్నైని స్పెసిఫిక్గా పెట్టడానికి, చెన్నైలోనే షూట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? చెన్నైకి ఈ లవ్ స్టోరీకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా? అది ఇక్కడ చేయడానికి కుదరదా తెలుగు స్టేట్స్లో? ఇది స్పాయిలర్ సార్, ఇప్పుడే చెప్పలేము. యాక్చువల్లీ ఖచ్చితంగా చెన్నైకి ఈ కథకి సంబంధం ఉంది. అందుకే చెన్నై లవ్ స్టోరీ అని పెట్టాల్సి వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అన్వర్ సార్, థ్యాంక్ యూ. అంటే ఇండస్ట్రీలో నాకు ప్రేస్ ఉంటుందా లేదా అన్న మీమాంస నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు కిరణ్ ఒప్పుకుంటాడా లేదా, కాల్ షీట్లు ఇస్తాడా లేదా అనేంత స్థాయికి వెళ్ళింది. ఈ గ్రోత్ నిజంగా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హీరోగా ఎదిగారు, ప్రొడ్యూసర్ అయ్యారు, డైరెక్టర్ అవుతున్నారు. వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? ఏ లేదు సార్, ఇవి అన్నిట్లో మంచి అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు సార్, వచ్చినప్పుడు ఒక ధైర్యంతో వస్తాం ఇక్కడికి. సరే కష్టపడితే నిలదొక్కోగలం, మంచిగా కష్టపడదామని నా ప్రయత్నం నేను చేశాను. అందరూ ఆదరించారు. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకటే ఆలోచన సార్, మంచి సినిమాలు చేయాలి. సినిమా అంటే పిచ్చి పట్టుకునింది. ఇక్కడే ఉంటున్నాం నిద్ర లేచినప్పటి నుంచి. తాపత్రయం అంతా మంచి సినిమా తీయాలి, మంచి సినిమాల్లో మనం పార్ట్ అవ్వాలని అంతే అన్వర్ సార్. ఏమని చేశారంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? అంటే మీరు ఏం సంపాదించారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తారు? సో మచ్ ఆఫ్ లవ్ సార్. అంటే వితిన్ 5 years ఇంత లవ్ అన్నది నేను ముందు కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఈవెన్ నా ఫస్ట్ 2 సినిమాలు అయిపోయినప్పటికీ 5 yearsలో ఇంత అప్రిషియేషన్ వస్తుందా అంటే, తిట్టారు, పొగిడారు, కొట్టారు, తన్నారు, అన్నీ అయ్యాయి. బట్ అదే అంటున్నాను సార్, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా కిరణ్ అబ్బోరం అనే పేరు గురించి సంబోధించడం, మాట్లాడడం, ఎక్కడో చోట డిస్కషన్ జరగడం అన్నది అదృష్టం అని భావిస్తాను సార్. ఇప్పుడు ఇంత మంచి లవ్ అప్రిషియేషన్ అందరి దగ్గర నుంచి రావడం అన్నదే యాజ్ ఆఫ్ నౌ అదే సాధించాననే ఫీలింగ్ సార్. ఎస్కేఎన్ గారు ఎందుకో ప్రతిసారి ఈ సినిమాని బేబీతో పోలుస్తున్నారు కదా, అదేమైనా ప్రెజర్ ఏమైనా ఫీల్ అవుతుంటారా? అంటే మీరే ఇది బేబీ కన్నా గొప్పది, ఇది బేబీ కన్నా గొప్ప సినిమా అని. అంటే బేబీ వచ్చే ముందు దాని పొటెన్షియాలిటీ అంటే ఎవరికి తెలియదు, కానీ వచ్చిన తర్వాత బేబీ ఏంటో నిరూపించుకుంది. మొదటి నుంచే బేబీ కన్నా పెద్దది, బేబీ కన్నా బిగ్గర్, బేబీ కన్నా 10 రెట్లు ఉంటుందని చెప్పుకుంటూ పోవడం వల్ల అది ఆడియన్స్ మీద ప్రెజరా లేదంటే మేకర్స్ మీద ప్రెజరా? ప్రెజర్ ఏం లేదండి. బేబీ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, ఇది ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్. అంటే 2 కథాంశాలు వేరు, బట్ దేనికది స్ట్రైకింగ్గా ఉంటాయి. ఈ జోనర్, ఈ క్యాటర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ బలంగా హత్తుకుంటుంది ఈ సినిమా. ఆ కాన్ఫిడెన్స్ అయితే చాలా గట్టిగా ఉంది. రవి గారు, ఈ సినిమా గురించి ఎవరు చెప్పినా సరే కాన్వర్జేషన్స్ అదిరిపోతాయండి అంటున్నారు.
అసలు ఏం మ్యాజిక్ చేశారండి ఆ కాన్వర్జేషన్స్ అన్న ఆ దాంట్లో? ఎందుకంటే డ్రామా చూసి స్క్రీన్ మీద చాలా రోజులైంది, అది కూడా ఒక లవ్ స్టోరీలో ఒక డ్రామా చూసి చాలా రోజులైంది. ఒక డ్రామా బాగా ఎలివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా కాన్వర్జేషన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఇంత గొప్పగా ఏం చెప్తున్నారు, దాన్ని దాన్ని మీరు అచీవ్ చేయడానికి ఏం చేస్తారు, దాని వెనకాల ఉన్న మ్యాజిక్ ఏంటి? టైం తీసుకున్నాను సార్, అంతే అచీవ్ చేయడానికి. ఒక ప్రొడ్యూసర్స్ టైం ఇచ్చారు స్క్రిప్ట్కి, దానివల్లే వచ్చింది. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ నా మేము ఇవ్వలేదండి, ఆయన తీసుకున్నాడు టైం. ప్రొడ్యూసర్ టైం ఇవ్వలేదు. అదే పొంది తీసుకుంటా అంటే ఒప్పుకున్నారు. అండ్ స్టీవెన్ అండ్ నివి క్యారెక్టర్స్ మైండ్లోకి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా కాన్వర్జేషన్స్ అలా వస్తాయి సార్. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. స్టీవెన్ శంకర్ రేపు ఉదయం మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తారో దట్ ఈస్ ఆల్ మై లవ్ టువర్డ్స్ రాజేష్ గారు. ఎందుకంటే నేనే ఆయన ఒకసారి అడిగా ఈ క్యారెక్టర్కి చాలా డేరింగ్, నాకు తెలిసి చాలా డేర్ చేసి ఉంటారు. ఆ స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు మీరు? డేర్ ఏం లేదు సార్. ఇప్పుడు అంటే మనం ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఫ్లేవర్లో ఉండాలని కోరుకుంటాం డైరెక్టర్లో. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బేబీ తీసేటప్పుడు మాకు ఆ కోవిడ్ టైం కానీ, నేను స్క్రిప్ట్ రాసుకోవటం కానీ, నాకు విజయబుల్ కానీ ఒక 2.5 సంవత్సరాలు ఉండింది ట్రావెల్. ఒక 60-70 ట్యూన్లు రిజెక్ట్ చేసుకొని నాకు ఇలా కావాలి చాలా టైం ఉన్నింది. చాలా టైంలో చేసిన వర్క్ అది. ఇప్పుడు ఆ వర్కింగ్ స్టైల్ పనికిరాదు. సో నేను అక్కడ ఆ సినిమా తీసుకోవాలి ఇక్కడ. సో నాకు చాలా క్విక్గా ట్యూన్స్ కానీ ఇలా క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చే ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు కావాల్సి వచ్చింది. సో విజయ్ స్టైల్ కానీ నా స్టైల్ కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఎస్పెషల్లీ విజయ్ చాలా టైం తీసుకొని ట్యూన్స్ ఇస్తాడు అక్కడ. సో ఆ టైం జస్ట్ తొందరగా అవుట్పుట్ రావాలని ఒక దీంతో అంతే. ఎస్కేన్ గారు సార్, మీ హీరో గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు రిలీజ్ విషయంలో. అంటే జననాయకన్ దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు నైజాంలో, అండ్ మీది మైత్రి ఆబ్వియస్లీ. ఈ మళ్ళా దిల్ రాజు వర్సెస్ మైత్రి షోడౌన్ అదేమన్నా కొంచెం ఇబ్బంది అవుతుందా? అలా అవద్దనే అనుకుంటున్నానండి. అంటే పిఆర్ఓగా ఉన్నప్పుడు దిల్ రాజు గారి సినిమాలకు కూడా పనిచేశాను. రాజేష్ కూడా దిల్ రాజు గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సో ఇలాంటి వర్సెస్ ఏమి ఉండదా, వాళ్ళు మాకు కూడా మంచి థియేటర్స్ ఇస్తారని వినమ్రంగా నమ్ముతున్నానండి. ఆ నమ్మకం నెక్స్ట్ వారం నిజమైనప్పుడు ఆ ప్రెస్ మీట్లో వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలుపుకోవాలని అనుకుంటున్నాను. ఎస్కేన్ గారు కంటిన్యూ దీనికి. అంటే చెన్నై లవ్ స్టోరీ పెట్టారు, చెన్నై నుంచే ఒక పెద్ద అవరోధం ఎదురు కాబోతుంది అనేది ఇందాక మన మిత్రులు కూడా చెప్పారు. అంటే జననాయకన్ విడుదల అనేది ఈ సినిమా మీద కావచ్చు, మీ మీద ఎంత ప్రెషర్గా గురవుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్పీచ్లో కూడా చెప్పారు, ఎవరు మాకు అడ్డవద్దు, వాళ్ళు మాకు అడ్డొచ్చిన రిస్కే బాలయ్య డైలాగ్ గుర్తొస్తుంది. సో అలాంటి సందర్భంలో మీ మీద కావచ్చు, ఈ సినిమా మీద కావచ్చు, ఈ సినిమా దాదాపు 3 ఏళ్ళ కష్టం. సో దాని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనేది ఎంతవరకు మీకు ఒత్తిడి? లేదండి, ఈ సినిమా ఇంకో 1-2 డేట్లు మైండ్లో అనుకున్నామండి. బట్ ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ ఇతర ప్రొడ్యూసర్లు సినిమాలు ఉండటం వల్ల సరే మన సినిమాకి ఏది అడ్డు ఉండకూడదు అని చెప్పి అది తిరుమల వెంకటేశ్వర స్వామి గారి పాదాల చెంత అనౌన్స్ చేసామండి ఆ డేటు. సో ఆ రోజు నుంచి మాకున్న కథకున్న కాన్ఫిడెన్స్తో పాటు ఆయన బ్లెస్సింగ్స్ కూడా యాడ్ అయినాయి అనుకుంటున్నామండి. సో ఏదైనా ముందుకెళ్ళాలి, ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. ఎందుకంటే ఆ మాట వచ్చింది ఆయన పాదాల చెంత కాబట్టి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ సినిమాలో మంచి స్ట్రెంగ్త్ ఉంది. అలాగే ఒక సీజన్లో 2-3 సినిమాలు ఆడిన దాఖలాలు కూడా ఉన్నాయి. సో నేను వేరే సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను, మా సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెలుగు నేటివిటీ సినిమా. హీరో గారు 2 సక్సెస్ల తర్వాత వస్తున్నారు. సాయిరాజ్ గారు నేషనల్ అవార్డు వచ్చిన బేబీ మా కాంబినేషన్ నుంచి అమృత ప్రొడక్షన్స్ మేము అందరం అన్ని విధాలుగా యూత్ క్యాటర్ అయ్యేది. గౌరీ ఇది కూడా మంచి లక్కీ హ్యాండ్. రవికి మంచి ఇది ఉంది. మణిశ్వరరావు గారు పాటలు క్లిక్ అయినాయి. మా కోఆపరేటివ్స్ ధీరజ్ అందరం సక్సెస్లో ఉన్నాం. ఒక కాన్ఫిడెంట్ ప్రోడక్ట్ అయితే మేము తీసాం అనుకుంటున్నాం. ప్రీమియర్ షో మొదలైనప్పటి నుంచి అందరి ఆదరమానాలని ప్రశంసల్ని అన్నిటినీ చూరగొంటుందనే గట్టి నమ్మకం ఉంది. సో మా సినిమా మీద కాన్ఫిడెన్స్తో మేము ముందుకెళ్తున్నాం. రిలీజ్ డేట్ ఏమన్నా మారే అవకాశం ఉంటే? జూలై 24 అండి, పక్కాగా జూలై 24. కిరణ్ గారు హాయ్ రాజ్ బ్రో. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ బ్రో. ఈ చెన్నై లవ్ స్టోరీకి సంబంధించి ఆల్మోస్ట్ 100 డేస్ వర్కింగ్ డేస్ అయినట్టున్నాయి కదా. మధ్యలో మీరు గువ్వల చెరువు గార్డ్ చేస్తున్నారు అండ్ రియాలిటీ కూడా ఒక షెడ్యూల్ స్టార్ట్ చేశారు. అండ్ అలాట్ చేశారు డేట్స్? ఒకే షెడ్యూల్ 2 ఉన్నప్పుడు ఏంటి 2-3 షిఫ్ట్లు వర్క్ చేశారా? లేదు, నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడు చెన్నై లవ్ స్టోరీ అండి.
నేను చెన్నై లవ్ స్టోరీ కథ విన్నప్పుడు రాజేష్ గారు వీళ్ళందరూ మనం కలిసి మేము తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను డేట్ల వారీగా 50 రోజులు 60 రోజులు 70 రోజులు అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ కథకి ఇంకొకటి ఏంటంటే ఒక సీన్ ఉందండి సినిమాలో, జిగితారా అనే ఒక పాట ఈ మధ్య మంచి హిట్ అయింది. దాని లీడ్ సీన్ ఉంది. అది సాయి రాజేష్, స్టీవెన్ శంకర్ ఒక్కరే కాదు, ప్రతి డైరెక్టర్ అవ్వాలనుకున్న అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ ప్రతి ఒక్కళ్ళు అంటే వెరీ హార్ట్ టచింగ్ సార్. అందరి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటారు. స్పెషల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అంత బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. సో నేను పడిన స్టీవెన్ శంకర్గా నేను పడిన కష్టాలు కూడా ఆ సీన్లో చూసుకోగలిగాను. యా, యాక్చువల్లీ మొన్న కిరణ్ గారు కూడా ఒక వీడియోలో అంటున్నారు ఈ సినిమాకి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టమని. దాదాపు ఒక 1 వీక్ నుంచి టీం అంతా వర్క్ చేస్తున్నట్టుంది. ఏంటి ట్రైలర్ డిలే కూడా ఉంది, ఎప్పుడు వస్తుంది ఏంటి? అంటే నేను హ్యాండ్స్ అప్ ఇచ్చేసాను రవి గారికి అప్పచెప్పేశారా? అంటే ఇది చాలా టఫ్ అండి. ఇది ఏది రివీల్ చేసినా కూడా జనాలు చెప్పేస్తారు ఇంకా మిగతా అన్ని ఇదే ఎక్కడెక్కడ కనెక్ట్ చేసేసుకుంటూ వెళ్తారు. అందుకని ఈ బాధ్యత రవి, ఎస్కేఎన్, ధీరజ్ వీళ్ళే చూసుకుంటున్నారు అన్నమాట ట్రైలర్. గౌరీ గారు, రవి గారు, మీ ఎఫర్ట్స్ చూసానండి షూట్లో. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీకు పెద్ద బ్రేక్ ఇవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గౌరీ గారు, హాయ్ అండి. ఒక కథలో హీరో అవ్వాలంటే పక్కన విలన్ ఉండాలి, ఒక మంచి ప్రేమికులు కావాలంటే పక్కన ప్రేమికురాలు సరైన విధంగా ఉండాలి. సో ఈ ఇద్దరు తీసిన అంటే స్టీవెన్ శంకర్ కావచ్చు, ఎస్కేఎన్, బేబీ లాంటి సినిమాలో హీరోయిన్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ప్రేమ అంటే ఏంటో అనేది హీరోయిన్కి అంటే ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, హీరోయిన్ ఊరికే పాటల్లో కాకుండా ఒక మంచి లైన్ అనేది హీరోయిన్కి ఉంటుంది. సో ఈ సినిమాలో చెన్నై లవ్ స్టోరీలో మీ ప్రేమ పండాలంటే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ పాత్రని చూసే అమ్మాయిలు ఎలా తీసుకుంటారు? ఖచ్చితంగా అండి, ఇట్స్ అ వెరీ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అంటే మీరు పోస్టర్లోనే చూస్తే మేకర్స్ ఫస్ట్ నా పేరు వేశారు. అంటే వాళ్ళు క్యారెక్టర్కి, కథకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యం అది. అండ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద మేకర్స్, కిరణ్ గారు అండ్ ద డైరెక్టర్ గారు, ఎవ్రీబడి ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ అండ్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ లేయర్డ్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పటివరకు 4 పాటలు రిలీజ్ అయ్యాయి. ఏ పాటలో కూడా నేను ఒకలాగుంటాను. అంటే గుర్తుందా పాటలో ఒకలాగుంటాను, వదలనే పాటలో ఇంకోలా ఉంటాను, హోయిలా హోయిలా పాటలో ఇంకోలా ఉంటాను, అండ్ జిగితారా ఇట్స్ టోటలీ డిఫరెంట్. సో డెఫినెట్లీ ఇప్పుడైతే నేను ఎక్కువగా చెప్పలేను క్యారెక్టర్ గురించి, బట్ ఒక ప్రేమ కథ ఇద్దరి మీద ఖచ్చితంగా నడవాలి. అబ్బాయికి ఎంత ప్రాధాన్యత ఉండాలో అమ్మాయి కూడా అంతే ఉండాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. తెర మీద ఎలా ఉన్నా మీ పాత్ర చూసే అమ్మాయిలకు ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే బేబీ చూసినప్పుడు అమ్మాయిల్లో చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు కొంతమంది. సో మీ రోల్ అనేది అమ్మాయిల్ని దిస్ ఇస్ అ వెరీ ప్యూర్ లవ్ స్టోరీ అండి. దట్ ఐ కెన్ టెల్ యూ డెఫినెట్లీ. చాలా ప్యూర్ లవ్ స్టోరీ, ఒక మంచి క్లాసిక్ వైబ్స్లో. అండ్ ఎలా ప్రేమించాలి అంటే ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అని ఈ మధ్యకాలంలో మనం మర్చిపోతూ వస్తున్నాము. సో ఆ ప్యూరిటీని గుర్తు చేసే క్యారెక్టర్ ఇది. ఎస్కేఎన్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బేబీ 3 years అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో 3 years తర్వాత ఈ సినిమా వస్తుంది. అంటే మామూలుగా క్రేజ్ ఉంటే ప్రీమియర్స్ వేస్తారు, కానీ మీరు ప్రీమియర్స్కే ఒక క్రేజ్ తెచ్చారు బేబీ టైంలో. సో ఈ సినిమా ప్రీమియర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నార్మల్గా తెలుగు ఆడియన్స్కి. అప్పుడు బేబీకి ఇంత యూఫోరియా క్రియేట్ చేశారు, అండ్ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీకి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అండ్ వన్ మోర్ క్వశ్చన్, మామూలుగా మీరు ఒక హీరోయిన్ కానీ ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు గోల్డెన్ లెగ్ అవుతారు టాలీవుడ్కి. ఆల్రెడీ గోల్డెన్ లెగ్నే మీ సినిమాలో పెట్టుకున్నారు, దానికి రీజన్ ఏంటి? ప్లాటినం లెగ్ అవ్వాలని వాళ్ళు అలా పెట్టుకున్నారు. జోక్స్ ఒక పార్ట్. అవునండి, దీనికి కూడా ప్రీమియర్స్ వేయాలనే ప్లాన్ ఉంది. బట్ ఒకసారి కాపీ అయ్యే టైంని బట్టి కొంచెం సెన్సార్ ఇవన్నీ చూసుకుని దాన్ని మళ్ళీ నేను సాయిరాజ్ గారు ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్ చేస్తాను. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. మీరు అప్పుడు బేటా ఇష్యూస్ వచ్చినప్పుడు నా హీరో రెమ్యునరేషన్ అదే ప్రొడక్షన్ కోసం చాలా హెల్ప్ చేశాడు అన్నారు కదా సార్. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అవునండి, చాలా హెల్ప్ చేశారండి ఆయన. 2 సక్సెస్లతో రిలేట్ అవుతారు. అంటే నిజంగా ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించచ్చా, ఒక అమ్మాయిని ఇలా ట్రీట్ చేయొచ్చా? నాకు ఎంటైర్ సినిమాలో నచ్చేది ఏంటి అంటే ఎక్కడే కానీ అమ్మాయిని మీరు అండి తప్ప లవ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పొరపాటును కూడా నువ్వు అనేది కూడా ఉండదు. మీరు సినిమాలో మొత్తం ఎంటైర్ సినిమా మొత్తంలో చూడండి, అయితే మీరు అంటాను లేదా అండి అంటాను తప్ప నువ్వు అనే పదం కూడా సంబోధించం. అంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఒక అమ్మాయిని ట్రీట్ చేసే విధానం అదంతా.
అండ్ కొన్ని పొసెసివ్ సీన్స్ కానీ ఇవన్నీ ఎవ్రీ ఇంట్లో ఉన్న కపుల్ ప్రతి ఒక్కరు పెళ్ళైన కొత్తలో కావచ్చు, లేకపోతే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ చిన్న పొసెసివ్ థింగ్స్ ఉంటాయి కదా, సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ అన్నీ చాలా గట్టిగా రిలేట్ అవుతారని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్కేన్ ఇక్కడ సీను, తొలి ప్రేమ నీ బెస్ట్ సినిమా అని చెప్పి, తొలి ప్రేమ తోపు కాదు అని చెప్పే సినిమాని తీస్తున్నాం ఇప్పుడు. దీనికి సంబంధించి 100 కోట్లు అనేది కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో ఇంకా పోస్టర్ పడలా, ఆల్రెడీ మీకు పడింది. ఈ సినిమా ద్వారా ఆ పోస్టర్ వేసే ఛాన్స్ ఉందా? అంతకన్నా పెద్ద పోస్టర్ వేయాలని ఉందండి. కాకపోతే ఇందా తొలి ప్రేమ అన్నారు, ఆలస్యం అమృతం విషయం అంటారు, నిదానమే ప్రధానమే అంటారు. సో కంటెక్స్ట్ని బట్టి ఆ కంటెక్స్ట్కి ఏది అవసరమైతే అది తీసుకోండి. తొలి ప్రేమ సక్సెస్ అయింది అనుకోండి, హ్యాపీ, అందరం బాగుంటాం. కానీ ఏదన్నా విషయంలో అవ్వలేదనుకోండి, జీవితాలతో అక్కడతో ఆగకూడదు, ప్రేమ కన్నా జీవితం గొప్పది, మూవ్ ఆన్ అవ్వాలనే చెప్పిన ప్రయత్నమే అందులో తప్ప అది ఎవరిని ఉద్దేశించింది కాదండి. కానీ కిరణ్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ జర్నీని డే 1 నుంచి చూస్తున్నాం, ఎంతోమందికి ఇన్స్పిరేషన్. పక్కకి ఫస్ట్లో సక్సెస్ అయింది, కానీ ఏ లవ్ సక్సెస్ అయిందో, ఎవరినైతే పెళ్లి చేసుకుని ఉంటారో, లేకపోతే ఇప్పుడు ఎవరితో అయితే లవ్లో ఉంటారో వాళ్ళతో అయితే చాలా హ్యాపీగానే ఉంటారు. సో ఫస్ట్లో దాంతో మాత్రం ఆగిపోవాలని లేదు. నాకు చెప్పినప్పుడు కంటెంట్ చాలా బాగా అనిపించింది. మోర్ ఆఫ్ మీరు సినిమా చూసేటప్పుడు సార్ చాలా వరకు కాన్వర్జేషన్స్ ఇంకా కొంచెం మీకు చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి. కిరణ్ గారు సార్, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ డేట్ చూడగానే 24 ఇయర్స్ బ్యాక్ ఇంద్రా సినిమా సేమ్ డేట్కి రిలీజ్ అయింది. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఈ సినిమా డేట్ అనుకున్నప్పుడు అది అనుకున్నారు, ఎందుకంటే ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారే మీకు కూడా మ్యూజిక్, మీ సినిమాకి కూడా. అట్ సేమ్ టైము అదెంత హ్యూజ్ హిట్ అయిందో మ్యూజికల్గా, మీ సినిమా ఆడియో కూడా ప్రస్తుతానికి ఆడియో కూడా హ్యూజ్ హిట్ అయింది. సో ఆ సినిమా ఈ డేట్ అనుకున్నప్పుడు మీరు ఏమన్నా గుర్తు చేసుకున్నారు ఆ సినిమా కానీ, అప్పటి రోజులు కానీ, ఆ రిలీజ్ డేట్? లేదు సార్, డేట్స్ ఎస్కేన్ గారు ఆ రోజు తిరుపతిలో అనౌన్స్ చేయగానే వీ ఫెల్ట్ సో హ్యాపీ. అప్పటిదాకా కూడా ఏ డేట్ వస్తుంది అన్నది ఇంకా చూస్తున్నాం. ఆ రోజే చెప్పారు మాకు ఎస్కేన్ గారు, ఈ డేటు కన్ఫామ్గా వస్తున్నామని. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఖచ్చితంగా ఆ సినిమాకి ఎంత మ్యాజిక్ అయితే జరిగిందో ఈ సినిమాకి అంతే మ్యాజిక్ జరగాలని నమ్ముతున్నాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సాయి రాజేష్ గారు, సార్ యాక్చువల్గా అంటే చెన్నైలో ఈ ఎక్కువగా లవ్ స్టోరీస్ అనేవి ఎక్కువ ఈ కాస్ట్ క్లాసు వీటి మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. అంటే మీరు పర్టికులర్గా ఈ చెన్నై లవ్ స్టోరీకి ఎలాంటి కథాంశాన్ని తీసుకున్నారు? ఎలా చెప్తాం నా కథ? యా, అంటే లవ్ స్టోరీస్లో నాకు చాలా ఫేవరెట్ అయిన డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ముందు నుంచి బాలచంద్ర గారు, బాలు మహేంద్ర గారు, భారతీరాజా గారు, మణిరత్నం గారు, గౌతమ్ మీనన్ గారు. సో ఒక టైంలో అంటే క్లాసిక్ లవ్ స్టోరీస్, విషాదాంతమైన కథలన్నీ సో తమిళ డైరెక్టర్స్ నుంచి బాగా వచ్చేవి. సో నాకు కూడా ఈ సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా హెవీ ఎమోషన్తో ఉంటుందన్నమాట. అందుకే ఆ బ్యాక్డ్రాప్ నాకు ఒక సముద్రం కావాల్సి వచ్చింది. మేము కలర్ ఫోటో తీసినప్పుడు మేము మచిలీపట్నం తీసుకున్నాం. సో చెన్నైకి రిలేటెడ్గా ఒక ప్రేమ కథ చెప్పాలి అని సో ఆ బ్యాక్డ్రాప్ తీసుకొని చేయడం జరిగిందన్నమాట. కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే అన్న. హాయ్ రమేష్. యాక్చువల్గా అంటే మీరు ఒక పక్క ఇలాంటి మాస్ కొంచెం జనాల్లోకి వెళ్ళే సినిమాలు చేస్తూ, అంటే మీ హీరోగా మీ రేంజ్ని పెంచుకుంటూ, మళ్ళీ ఎందుకు సడన్గా అంటే ఇలాంటి ఒక క్లాస్ లవ్ స్టోరీ ఏమాయ చేసేవా లాంటిది ఎందుకు చేయాలని అనుకున్నారు? అంటే మీకు ఇది చేయడానికి రీజన్ ఏంటి? సార్, మీరు ఇప్పటిదాకా చెన్నై లవ్ స్టోరీ పాటలు అది చూసి ఏమనుకుంటున్నాను నాకు తెలీదు. చెన్నై లవ్ స్టోరీ ఈజ్ ఎ ప్రాపర్ మాస్ ఫిలిం. మీకు సినిమాలో ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ తాలూకు నేపథ్యం కానీ ఇవన్నీ చాలా సాలిడ్ మాస్ ఉంటుంది. అండ్ రాసిన డైలాగ్స్ కానీ, స్టోరీలో ఉన్న బ్లాగ్స్ కానీ ఇవన్నీ మాసెస్కి ఎక్కువ కనెక్ట్ అవుతాయి. ట్రీట్మెంట్ చాలా క్లాస్గా ఉంటుంది. అందుకే ఇందాక మా వాళ్ళు అనౌన్స్ చేసినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి కల్ట్ క్లాసిక్, గట్టిగా కొడుతుంది. అండ్ మీరు అన్నదానికి సార్, కథ వినగానే నేను చేసేయాలన్న ఫీలింగ్ సార్. సరే, యాజ్ ఏ ఆర్టిస్ట్గా అన్నీ ట్రై చేయాలి. కాలో ఒకలా, కేరాంప్లో ఒకలా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ఇది నాకు చెప్పినప్పుడు రోల్ కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది సార్. అరే, స్టీవెన్ శంకర్ రోల్ చెప్తుంటే ఓకే, నన్ను నేను చేయగలనా, ఒకసారి ఇంత సాఫ్ట్గా, ఇంత ఇన్నోసెంట్గా ఈ క్యారెక్టర్కి అన్ని షేడ్స్ ఉంటాయి సార్. నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది.
చేయగలనా లేదా అని. బట్ టీమ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ సార్. ఫస్ట్ డే గ్లిమ్ షూట్ చేసినప్పుడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు. ఓకే మొత్తం అంతా కూర్చోబెట్టి నాకు ఇంకా గుర్తు ఆఫీస్లో కూర్చోబెట్టి హెయిర్ స్టైల్ అంతా అయిపోతుంది. నాకు ఒక కంగారు పట్టేస్తుంది, 2 సంవత్సరాలు పెంచేసుకున్నాను తీసేస్తున్నారేంటి మొత్తం అంతా అయిపోతుంది ఏంటి అని. బట్ ఏ రోజైతే ఫస్ట్ డే షూట్ అయినప్పుడు కూడా వీళ్ళని అడిగాను, సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు ఏంటి అని. బట్ ద డే 1 యాజ్ ఎ టీమ్ వీళ్ళందరూ లేదు చాలా బాగుందని నమ్మడం, ఆ రోజు దానికి అంత రెస్పాన్స్ రావడం, ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి వాట్ ఇఫ్ ఇది మనకు జరిగితే ఏంట్రా అని ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మోర్ దెన్ ఒక 5 to 6 సీన్స్ క్యారీ చేసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకొని ఈ సినిమా గురించి డిస్కస్ చేసే పాయింట్లో మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి చూద్దాం రా సినిమా అనే అంత వైబ్ కలుగుతుందని నమ్ముతున్నాను సార్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాపర్ క్లాసిక్ ఫిలిం సార్ చెన్నై లవ్ స్టోరీ. గారు టైటిల్ విషయంలో ఆడియన్స్ ఒక భావనకు వస్తే ఇది చెన్నై లవ్ స్టోరీ కదా, మనకెందుకు తెలుగు లవ్ స్టోరీ చూస్తే మనం చూస్తాం కదా, చెన్నై అనే పదం విషయంలో ఏమన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తే మీ సమాధానం ఏంటి? మన తెలుగు ఆడియన్స్ విషయంలో ఇప్పుడు కాదు కదా, గత చరిత్ర చూసుకుంటే ఎప్పుడన్నా మనకు అలాంటి భేదభావాలు ఉన్నాయా? అసలు చెన్నై కాదు, కాదు, ఏ లాంగ్వేజ్ అయినా, అది కొరియా ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే, ఫస్ట్ ఇండియాలో ఆదరించే ఆడియన్స్ ఎవరున్నారంటే మన గ్రేట్ తెలుగు ఆడియన్స్. సో అలాంటి ఏం ఉండవనే కిరణ్ ఏదండి, మీలాంటి మంచి హృదయాలు అక్కడ లేవు కాబట్టి. కిరణ్ ఇక్కడ సార్ హాయ్ సార్, హ్యాపీ బర్త్డే కిరణ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ఊరు తర్వాత కలుసుకున్నాం సార్ ఇద్దరు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ ఊరి నుంచి బస్సు ఎక్కి హైదరాబాద్కి వచ్చిన రోజు నుంచి ఇవాళ ఇక్కడ కూర్చున్న రోజు వరకు ఒక్కసారి నీ లైఫ్ని నువ్వు రీకలెక్ట్ చేసుకుంటే నీకేమనిపిస్తుంది? చాలా బాగుంది సార్, వెరీ ఎమోషనల్ జర్నీ. బట్ ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, పార్ట్ అయినందుకు, లవ్ చేసినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. సాయి రాజేష్ అన్న, ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సాయి కిరణ్ నువ్వు మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఒకటి సారీ కిరణ్ అబ్బవరం, కిరణ్ అబ్బవరం కాకుండా ఇంకొక హీరోని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నామండి, ముందు అనుకున్నాము. అంతా రెడీ అవుతుండగా అంటే కొంత 2 వైపుల నుంచి డిలేలు ఉన్నాయి. సో నేనేంటంటే ఒకసారి నమ్మిన తర్వాత ప్రాజెక్టు నేను సాలిడ్గా నిలబడతా. అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా అలా నిలబడి అది ఫినిష్ చేస్తా అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి ప్రాజెక్ట్స్ వెంటనే చేసుకోవాలన్న మైండ్ సెట్ ఉంటుంది. సో ముందు అలా అనుకున్నాం కానీ జరగలేదు. సో ఇమీడియట్లీ అంటే నాకు స్క్రిప్ట్ లెవెల్లో జరిగిన డిలే ప్రొడక్షన్ లెవెల్లో జరగకూడదు అనుకొని కిరణ్ అబ్బవరం గారిని అప్పుడు ఆయన తీసినారు. సక్సెస్ అయిందని కాదు కానీ ఆ ఇన్నోసెన్స్, అందరూ ఆయన మాస్ చూశారు కానీ నాకు రవికి ఆయనలో ఒక ఇన్నోసెన్స్ విపరీతంగా అనిపిస్తుండేది. సో ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ మనం అడిగితే ఆయన చుట్టూ ఇప్పుడు ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారు. ఆ టైంలో చేస్తారా చేయరా అనుకున్నాం కానీ అన్న మాకు ఇమ్మీడియట్లీ డేట్లు ఇస్తే మేము అప్పుడే మొదలు పెట్టగలం అంటే 100% అని చెప్పి తీసుకున్నారు. మీరు చూస్తే సినిమా ఆయన తప్ప ఇంకెవరిని చూసుకోలేమనిపిస్తుంది యాక్చువల్లీ. సాయి రాజేష్ గారు ఇక్కడ చెన్నై లవ్ స్టోరీ కంటెంట్ అంతా చాలా బాగుంది. అయితే యాక్చువల్గా ఈ మధ్య వస్తున్న అంటే హీరో మూవీస్ అన్నీ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ కానీ, మా ఇంటి బంగారం కానీ, లెనిన్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయితే కాన్స్టెంట్గా రన్ ఉంటుంది, అలాగే థియేటర్కి ఫుట్ఫాల్స్ పెరుగుతున్నాయి. అయితే చెన్నై లవ్ స్టోరీలో అంటే ఓన్లీ లవ్వే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్కి ఏమన్నా పెద్దపీట వేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే సార్ ఫ్యామిలీస్ లవ్ స్టోరీస్ బాగా చూస్తారు సార్, అందుకే బేబీ అంత పెద్ద హిట్ అయింది. కేవలం యూత్ టార్గెట్ చేస్తే సినిమాలు ఎప్పుడు అంత పెద్ద నెంబర్స్ చేయకపోవచ్చు, మేబీ ఓపెనింగ్స్ పడతాయేమో కానీ. సో ఈ 2 వెర్షన్స్ ఆఫ్ ఆడియన్స్ బాగా అప్రిషియేట్ చేశారు, బాగా ఇబ్బంది కూడా కొంచెం జరిగింది. అందుకనే ఇప్పుడు ఈ హీరోయిన్ ఈ పర్టికులర్ గౌరీ క్యారెక్టర్లో అండి అని అనిపించారా పర్టికులర్ హీరోతోని? నాకు బేబీకి ముందు కలర్ ఫోటో ఉందండి, అది మర్చిపోకూడదు యాక్చువల్లీ. సో మర్చిపోలేదు ఈ పర్టికులర్ సినిమాకి. కలర్ ఫోటోలో కూడా అంటే
స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ రాయటం అనేది ఒక ఒక అలవాటుగా ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ, ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో. అందుకనే కలర్ ఫోటోలో ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. బేబీ ఏంటంటే టూ జెన్జీ, వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయని రాయటంలో ఫస్ట్ 2 రోజులు అలా డిస్టర్బెన్స్ ఉంది, కానీ తర్వాత అర్థం చేసుకున్నారు. నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు కూడా సార్ క్లియర్లీ నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఒక మెడల్తో పాటు ఒక పక్కన మనకి డిస్క్రిప్షన్ ఇస్తారు. అవును. సో ఒక కలర్ డిస్క్రిమినేషన్ మీద తీసినందుకు గాను కలర్ ఫోటోకి ఇచ్చినట్టుగా ఒక ఉమెన్స్ ఒక యంగ్ ఉమెన్ అగోని పెయిన్ రాసినందుకు స్క్రీన్ ప్లేలో చాలా బాగా చెప్పినందుకు బెస్ట్ స్క్రీన్ ప్లే ఇస్తున్నామని చెప్పి దానిలో నీట్గా రాశారు. అశుతోష్ గోవర్కర్ అప్పుడు చైర్మన్ ఉన్నారు, ఆయన కూడా ఇదే మాట, నాకు చాలా బాగా రాశారు, ఎంత బాగా రాశారు అసలు, ఒక అమ్మాయికి కన్ఫ్యూజన్ టెన్షన్ అనేది. నేను బేబీ అలా అన్నారు కాబట్టి ఇంటెన్షనల్గా ఇది బాగా రాయాలని కాదు, బేబీ అప్పుడు అలానే రాయాలి, ఇది ఇలానే రాయాలండి. యా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎస్కేఎన్ గారు, యాక్చువల్గా లవ్ స్టోరీస్ ఏంటంటే క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని ఇంటికి తీసుకెళ్తామే కాకుండా చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటారు మూవీని. ఆ రేంజ్ క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా చిన్న లవ్ స్టోరీలో? హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేసాం. ఈసారి అన్నీ ఎస్కేఎన్ గారు అన్నట్టు అన్నీ జాగ్రత్త పడి వేరే సినిమాలకి స్కోప్ ఇచ్చేసి ఈసారి ప్రాపర్గా ఈ కథకి, నాకేందంటే ఈ కథను ఎందుకో చాలా గట్టిగా నమ్మున్నాను సార్. సినిమా చాలా బాగా వచ్చింది, ఈ సినిమాని మన వాళ్ళు అందరూ వచ్చేసి ప్యాక్డ్ థియేటర్స్లో గోల్గా చూడాలి, ఎంజాయ్ చేయాలని అనుకున్నాను. అందుకని ప్రాపర్ సరే ఈసారి సోలో డేట్ పడుతుంది, హ్యాపీగా మంచిగా ఉంటుంది అనుకున్నాను. జననాయకన్ వస్తుంది. బట్ యా, హ్యాపీ. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ సీఎం విజయ్ సార్కి. అంటే ఖచ్చితంగా ఆయనది అందరికీ ఉంటుంది, లాస్ట్ ఫిలిం కదా, చూడాలి అది అని. బట్ నాకేంటంటే నా సినిమా ఉంది కదా, ఈ డేట్ రాక ఇంకో డేట్ వచ్చింటే బాగుండు కదా అనే థింగ్ ఉంటుంది. బట్ వచ్చినప్పుడు ఏం చేయలేం సార్, ఏ సినిమా ఆ సినిమానే. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ఫిలిం. కానీ నీకు చూద్దాం. కిరణ్ గారు, నాకు మొన్న అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ అనిపించింది. ఆ సినిమాని మేము అందరం ఎంత రెస్పెక్ట్ చేసి ఎంత ప్రేమించి సూపర్ డూపర్ హిట్, పెద్ద డబ్బు వచ్చింది, కిరణ్ గారి కెరియర్కి ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తుంది అనిపించి అనుకున్న టైంలో టక్మని ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు పబ్లిక్ స్టేజ్ మీదే Q&Aలోనే నాకు డబ్బులేం రాలేదు అనుకున్నట్టుగా, ఏంటి అంత ఏం లేదు అన్నట్టుగా చెప్పారు. దాని మీద అసలు అది ఎందుకు వచ్చింది సార్ అట్లాంటి ఒక టాపిక్, నాకు అర్థం కాలేదు సార్. మీ అందరికీ తెలిసిందే సార్, అంటే ఇప్పుడు 100 కోట్ల సినిమా పోస్టర్ వేసి 100 కోట్లు నిజంగా కలెక్ట్ చేసిన అన్నీ పోయి ప్రొడ్యూసర్ గారి చేతికి ఎంత వస్తాయి సార్ డబ్బులు? అఫ్ కోర్స్ దానికి సంబంధించి దాన్ని కూడా అప్పుడు మరి వీళ్ళందరూ కూడా బేబీకి కానీ దేనికి కానీ ఇప్పుడు కల్ట్ బ్లాక్ బస్టర్ అనే అనుకుంటున్నాం. కానీ కూడా కిరణ్ అబ్బవరం గారి కెరియర్లో కూడా అంత మంచి హిట్ అనేది అనుకుంటున్నాం. కానీ డబ్బు రాలేదని చెప్పడం అనేది నేను అదే అంటున్నాను సార్. అంటే ఎంత మోతారు అన్నది పాయింట్ కదా సార్ అంటున్నాను. అంటే మేబీ అంటే సినిమా పెద్ద హిట్ అయింది, కలెక్షన్స్ అంటే ఆ సినిమాని అమ్మేసాం కదా సార్, మనం డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసాం. డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి, ఎవరి పాయింట్ ఆఫ్లో వచ్చింది. అంటే నేను కానీ ప్రొడ్యూసర్ గారికి ఏమైనా చెప్పేదే ఉంటుంది. ఆన్ రికార్డ్స్ మీకు ఎంత కలెక్ట్ చేసింది, ఆ టైంలో ఎంత వచ్చి ఉంటుందని మీకు ఉంటుంది కదా సార్. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పాలంటే ఒక సినిమా హిట్ అయ్యి వచ్చే నెంబర్లన్నీ కూడా మళ్ళీ చివరికి ప్రొడ్యూసర్ రావడానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి, చాలా టైం పట్టుద్ది. ఇప్పటికీ బేబీలో రాని బాకీలు చాలా కొన్ని ఏరియాలో ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ డిఫరెంట్, గెట్టింగ్ అవర్ మనీ రిటర్న్ బ్యాక్ ఈజ్ డిఫరెంట్. నేను కూడా కరెక్టే సీన్, నాకు తెలుసు మీ అందరి కష్టాలు ఆనందాలు అన్నీ తెలుసు, సక్సెస్లు. కాకపోతే ఆ నెంబర్స్ వేసినవన్నీ కూడా ఫేక్ అన్నట్టుగా మన ప్రొడ్యూసర్లే వచ్చి స్టేజ్ల మీద మాట్లాడుతుంటే నిజంగా బాధగా ఉంది. అంటే నెంబర్స్ పక్కన పెడితే దాన్ని వచ్చిన ఆదరమానాలను ఎవరు ఇది చేయలేరుగా. అందుకే మనం ప్రేమను మెజర్ చేద్దాం. ఆ సినిమా చాలా ప్రేమని పొందింది, చెన్నై లవ్ స్టోరీ అంతకుమించి ప్రేమను పొందుద్ది అన్న నమ్మకంతో. ఆల్ ద వెరీ బెస్ట్. చెన్నై లవ్ స్టోరీతో ప్రేమ పంచుదాం అయితే.